నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజలందరూ భగవంతుని దయతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ సుఖమయ జీవితాన్ని కొనసాగించాలి. ఇఫ్తార్ కార్యక్రమం ద్వారా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆకాంక్ష. పవిత్ర హజ్ యాత్రికుల కోసం కష్టపడి సాధించుకున్న విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ తొలగించడం తగదు. మైనార్టీ వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మరించారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం. రాష్ట్రంలో విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే ఆమోదించాలి. ధర్నా కార్యక్రమంలో ఏఐటీసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్. ప్రజలందరూ దేవుని దయతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ సుఖమయ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నట్లు టీడీపీ నేత పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని 44వ డివిజన్ పరిధిలోని అబ్బాస్ మసీదులో స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ ఖాజాపీర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ కార్యక్రమానికి శ్రీనివాసులరెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని భగవంతుని కృప కోసం కఠోర ఉపవాస దీక్షలు పాటిస్తూ నిత్యం దైవనామ స్మరణలో ఉంటారన్నారు. అలాగే మరో 10 రోజుల్లో రంజాన్ పండుగ రానున్న తరుణంలో ముఖ్యంగా కడప నగరంలోని అన్ని ఈద్గాలతో పాటు ఇతర ప్రార్థనా స్థలాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎమ్మెల్యేతో పాటు తాను కార్పొరేషన్ అధికారులను సమన్వయం చేసుకుని విశేష ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అందరూ సుఖ సంతోషాలతో పండుగ నిర్వహించుకునేందుకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఆయన వివరించారు. అనంతరం ఇఫ్తార్ ఏర్పాటు చేసిన ఖాజాపీర్ మాట్లాడుతూ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి కూటమి ప్రభుత్వం ముస్లింలకు అందిస్తున్న తోడ్పాటుకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యే పవిత్ర మాసం సందర్భంగా మసీదుల వద్ద పారిశుద్ధ్యం, నీటి సదుపాయం, విద్యుత్ సరఫరా తదితర అంశాలలో ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ముస్లిం మైనార్టీలకు అన్ని విధాలా తోడ్పాటు అందించడం సంతోషకరమన్నారు. ఈ విషయాన్ని కడప నగర వాసులందరూ గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు మన్సూర్ అలీ ఖాన్, వక్ఫ్ బోర్డు మెంబర్ దావూద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు దాదాపు ఉపవాస దీక్షలో 19వ రోజు అనుకుంటున్నా. ఇంకా 11 రోజులు ఉంది. ప్రతి ముస్లిం సోదరుడు కడపలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలో పాల్గొని భగవంతుని కృప కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కృప కోసం అందరూ కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వారికి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ కూడా భగవంతుని దయతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ చల్లగా ఉండాలని రేపు రంజాన్ రోజు కడప నగరంలో అన్ని రకాలుగా ప్రభుత్వ కార్పొరేషన్ వాళ్ళ చేతనే అన్ని 4 ఈద్గాల్లో ప్రధానమైన 4 ఈద్గాల్లో కూడా ఏర్పాటు చేసి ఎవ్వరికి అసౌకర్యం కలగకుండా అన్ని రకాలుగా కార్పొరేషన్ వారి చేతనే ఏర్పాట్లన్నీ చేయించి ప్రశాంతంగా ఆనందంగా పండుగ జరుపుకునేదానికి తెలుగుదేశం ప్రభుత్వంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా కార్పొరేషన్ కమిషనర్ కూడా లేఖ రాశారు. ఇప్పటికే ఈరోజు ఈ అబ్బాస్ మసీదులో డివిజన్ ఇన్ఛార్జ్ ఖాజాపీరు, అదేవిధంగా సోదరులు మన్సూరు, దావూద్ సాబ్, వక్ఫ్ బోర్డు మెంబరు జిలాని బాషా గారు, అందరూ కూడా తౌసీఫ్ అందరూ కూడా ఆనందంగా ఈ కార్యక్రమం పాల్గొన్నారు. మరి ఈరోజు ఖాజాపీర్ బ్రహ్మాండంగా ఇఫ్తార్ అరేంజ్ చేశాడు హోస్ట్గా. ఆయన కూడా ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. మీడియా మిత్రులకు అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ మాసంలో 44వ డివిజన్లో ఖాజాపీర్ అనే నేను 44వ డివిజన్ ఇన్ఛార్జ్ మరియు నగర మైనార్టీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో
మజీతే అబ్బాస్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విందులో మన కడప పార్లమెంట్ అధ్యక్షులు మరియు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారు కూడా హాజరయ్యారు. ఇలాంటి ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకగా కడపలో అన్ని మసీదుల్లో జరుగుతుంది. ముఖ్యంగా మీ మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగంటే, కడపలో ఏదైతే దుష్ప్రచారాలు జరుగుతున్నాయో మా ఎమ్మెల్యే గారి గురించైనా కూటమి ప్రభుత్వం గురించైనా కూడా దీనికి మేము ఒక ముస్లిం మైనారిటీగా దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాను, వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే మా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మరి కూటమి ప్రభుత్వము ముస్లిం మైనార్టీలకు ఎంతో మేలు చేస్తూ ఉంది. మరియు కడపలో ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముఖ్యంగా మసీదుల దగ్గర కానీ దర్గాల దగ్గర కానీ శుభ్రత గురించి, నీటి సదుపాయం గురించి, ఎలక్ట్రిసిటీ గురించి ప్రతి నిమిషము ఆమె ఆరా తీస్తూ ముస్లిం మైనార్టీలకు ఎలాంటి సమస్య చేయకూడదని ఆమె ప్రతి నిమిషము కార్పొరేషన్ సిబ్బందితో మాట్లాడి ఇలాంటి సమస్యలు ముస్లిం మైనార్టీలకి జరగకూడదని ఆమె ప్రతినిత్యము పోరాడుతూ ఉంది. ప్రొద్దుటూరులోని పీపీ యూనిట్ వైద్యురాలు ఇలియారాణిపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. చాపాడు మండలం నక్కలదిన గ్రామానికి చెందిన శివలక్ష్మికి కొన్ని రోజుల క్రితం చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఇలియారాణిని సస్పెండ్ చేశారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పద్మావతి నుంచి డిఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజ్కు ఉత్తర్వులు అందాయి. తన భార్యకు అన్యాయం జరిగినా ఉన్నతాధికారులు పట్టించుకోలేదంటూ 2 రోజుల క్రితం విశ్వనాథ్ రెడ్డి కలెక్టరేట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో పీపీ యూనిట్ ఇన్ఛార్జ్ బాధ్యతలను డాక్టర్ నజీర్ బాషాకు అప్పగించారు. పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంతో వ్యయ ప్రయాసలతో కష్టపడి సాధించుకున్న విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ తొలగించడం ఏమాత్రం సమంజసం కాదని రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా పేర్కొన్నారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ తొలగించారన్నారు. గతంలో మన రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు వెళ్లాలంటే అనేక వ్యయ ప్రయాసాలకు గురవుతూ వేరే ప్రాంతాల నుంచి వెళ్లేవారన్నారు. 2019లో కూడా హైదరాబాద్ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హాజీలు యాత్రకు వెళ్లేవారన్నారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం మన రాష్ట్ర హాజీలకు సరైన సదుపాయాలు కల్పించలేదన్నారు. ఆ తర్వాత మన రాష్ట్రం నుంచి హాజీలను హజ్ యాత్రకు పంపించాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆయన కృషితో 2020లో మన రాష్ట్రం విజయవాడ నుంచి ఎంబార్కేషన్ పాయింట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 2020, 2021 రెండేళ్లు కరోనా నేపథ్యంలో హజ్ యాత్ర జరగలేదని, 2022లో కూడా తక్కువ మందిని మాత్రమే అక్కడి ప్రభుత్వం అనుమతించిందన్నారు. 2023లో కేంద్ర ప్రభుత్వానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం లేఖ రాయగా 2023లో మన రాష్ట్రం నుంచి విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి 1813 మంది హజ్ యాత్రకు వెళ్లారన్నారు. అంతేకాకుండా హాజీలపై అదనపు భారం పడకుండా అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం భారాన్ని భరించేలా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఇంత కష్టపడి సాధించిన ఎంబార్కేషన్ పాయింట్ తీసేయడం బాధాకరమన్నారు. ఇది కేవలం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం మాత్రమేనని, మైనార్టీ వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విస్మరించారని ఆయన మండిపడ్డారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ హజ్ డివిజన్ నుంచి ఒక లెటర్ రిలీజ్ కావడం జరిగింది. ఆ లెటర్ ఏమంటే, విజయవాడలో ఉండే ఎంబార్కేషన్ పాయింట్ అంటే పవిత్ర హజ్ యాత్రకు వెళ్ళేదానికోసం గతంలో ఏర్పాటు చేసిన ఎంబార్కేషన్ పాయింట్ని, దాని ఆపరేషన్స్ని రద్దు చేస్తున్నాము అని చెప్పి 18వ తేదీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ మైనార్టీ అఫైర్స్ నుంచి ఈ లెటర్ రావడం జరిగింది.
ఈ లెటర్లో వాళ్ళు రాసింది ఏంటంటే సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా మరియు ఏపీ స్టేట్ హజ్ కమిటీ యొక్క రిప్రజెంటేషన్స్ మాకు అందిన తర్వాత దాన్ని అంతా కూడా పరిశీలన చేసిన తర్వాత ఈ ఎంబార్కేషన్ పాయింట్ని రద్దు చేస్తున్నాము. మరి ఇక్కడి నుంచి ఏదైతే ఆపరేట్ చేస్తున్న ఫ్లైట్ ఆపరేటర్స్ యొక్క ఆపరేషన్ని కూడా నిలుపుదల చేస్తున్నామని చెప్పి మరి ఈ లెటర్ యొక్క సారాంశం. నిజంగా ఈ ఎంబార్కేషన్ పాయింట్ మన రాష్ట్రంలో సాధించుకునే దానికోసం ఎంత ప్రయాసపడ్డామో, ఎంత కష్టపడ్డామో యాజ్ ఎ మినిస్టర్ ఫర్ మైనారిటీ వెల్ఫేర్ గతంలో నేను పనిచేశాను కాబట్టి మరి నాకు తెలుసది. ఎంతో ప్రయాసపడి ఎంతో కష్టపడి సాధించుకున్న ఈ విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఈ ఎంబార్కేషన్ పాయింట్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ మరీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ సోదర సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా దారుణం. మరి ఈ రకంగా మైనార్టీలకు 5 లక్షల రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తానని చెప్పి కూడా తమ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మరి ఈనాటి వరకు ఒక్కరికన్నా ఈ 10 నెలల కాలంలో ఒక్క నయా పైసా అన్నా మీరు లోన్ల రూపంలో ఇచ్చారని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఈ రకంగా అన్నీ కూడా అబద్ధపు అసత్యపు హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకొని మరి ఈరోజు ఆ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్న మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా రాబో రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఏదైతే ఈ ఎంబార్కేషన్ పాయింట్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని, అదే కాదు మరి ఈరోజు ఆ ఛార్జీలు తగ్గించాలన్నా కూడా ఆ విమానయాన శాఖ కూడా మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చేతిలోనే ఉంది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని నెక్సస్ గ్లోబల్ అధినేత సంపత్, టీడీపీ నేత సుబ్బరాయుడులు తెలిపారు. కడప నగరంలోని ఎర్రముకపల్లెలో గల నెక్సస్ గ్లోబల్ కార్యాలయంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇఫ్తార్ కార్యక్రమాలు పేదవారి ఆకలి దప్పులను తెలియజేస్తాయని, పవిత్ర మాసంలో ముస్లిం సమాజం పాటించే ఉపవాస దీక్షతో అధిక పుణ్యఫలాలు లభిస్తాయన్నారు. దైవాన్ని ప్రసన్నం చేసుకునేందుకోసం పాటిస్తున్న కార్యక్రమాల ద్వారా అధిక పుణ్యఫలాలు సాధించాలని వారు సూచించారు. ప్రతి ఒక్కరూ దైవం చూపిన బాటలో పయనించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం రాబోయే రంజాన్ పండుగ సందర్భంగా వారు ముస్లింలకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అఫ్జల్ ఖాన్, కడప నగర హోటల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రషీద్ ఖాన్, ప్రముఖ సంఘ సేవకులు సయ్యద్ సలావుద్దీన్, బాబుబాయ్ ఇంకా ఇతర ముస్లిం ప్రముఖులు పాల్గొన్నారు.
నెక్సెస్ గ్లోబల్ ఏజెన్సీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా అనంత కరుణామయుడు అపార కృపాశీలునటువంటి ఆ యొక్క అల్లా యొక్క ప్రేమానురాగాలు ప్రతి ఒక్కరిపైన నిండుగా మెండుగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆ యొక్క దైవాన్ని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క కడప నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరి మనలకు అందరికీ ముందుగా రంజాన్ శుభాకాంక్షలను ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు మత సామరస్యానికి ప్రతీకగా ఇంకొన్ని ఈ యొక్క సమాజంలో జరగాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో మా ఆఫీస్కి మా స్టాఫ్కు ఎంతో పర్వదినం. ఈరోజు ఈ రంజాన్ మాసంలో పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో మా సోదరులైనటువంటి ముస్లిం సోదరులందరికీ ఉపవాస దీక్ష విరమణ ఒక పొద్దులు విరమించే ఆ కార్యక్రమము ఏదైతే ఉందో ఇఫ్తార్ విందు ఈరోజు మా ఆధ్వర్యంలో మా మిత్రులకు శ్రేయోభిలాషులకు ఇవ్వడం జరిగినది. మాకు చాలా సంతోషకరమైనది. గత సంవత్సరం 2024 సంవత్సరంలో మా యొక్క చిన్న వ్యాపారం అయినటువంటి మా ఒక చిన్న ఆఫీస్లో ఒక 20 మందితో కూడిన ఇఫ్తార్ విందు ఇవ్వడం జరిగినది. ఆ రోజే ఒక తీర్మానం, నెక్స్ట్ ఇయర్ ఈ ఇఫ్తార్ను బేస్ చేసుకొని మా వ్యాపార స్థాయి పెరిగితే అదేవిధంగా వ్యాపార స్థాయి తగ్గట్లు ఒక పెద్ద ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయాలని అనుకున్నాము. దేవుని దయ వల్ల ఈరోజు మా పాత ఆఫీస్ని విడి ఒక పెద్ద ఆఫీసు ఒక 2-3 పెద్ద ప్రాజెక్ట్స్ రావడం కూడా జరిగినది. సో ఈ సందర్భంగా మళ్ళీ ఇఫ్తార్ విందు మళ్ళీ ముస్లిం సోదరులతో కూర్చొని ఈరోజు చేయడం చాలా సంతోషకరమైనది. మా ఆహ్వానం మన్నించి ఇచ్చేసిన కడప జిల్లా వ్యాపార అసోసియేషన్ మొత్తానికి చాలా ధన్యవాదాలు. అలాగే పిలవగానే మా విన్నపాన్ని మన్నించి వచ్చిన పెద్దలు రాజకీయ నాయకులు అటువంటి అఫ్జల్ ఖాన్ గారికి, అదేవిధంగా సలావుద్దీన్ గారికి, ఇంకా కొంతమంది ప్రముఖులు వచ్చారు. సో వాళ్ళందరికీ పేరు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. రాష్ట్రంలో విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే ఆమోదించాలని ఏఐటీయూసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ అనుబంధమైన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మీటర్ రీడర్స్తో తమ సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు మీటర్ రీడర్లకు నిర్ణీత వేతనం లేకుండా పీస్ రేట్ ప్రకారం నిర్ణయించిన మొత్తాన్ని అందిస్తూ వస్తున్నారన్నారు. నేటి కాలానికి అనుగుణంగా అన్ని రకాల ఛార్జీలు పెరిగినా పీస్ రేట్ మాత్రం గతంలో నిర్ణయించినట్లుగా అందజేయడం జరుగుతుందన్నారు. ఈ క్రమంలో స్మార్ట్ మీటర్ల పేరుతో దోపిడీకి యాజమాన్యం నిర్ణయించి ప్రజలపై అధిక భారాలు మోపడమే కాకుండా మీటర్ రీడర్స్ను తొలగించే చర్యలు చేపట్టడం దారుణమన్నారు. ఇటువంటి తరుణంలో మీటర్ రీడర్స్కు విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఒకే పని విధానం అమలు చేయాలని అధికారులు ఆదేశించినా కింది స్థాయిలో అమలు కాకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మీటర్ రీడర్ల పట్ల వివక్షను వీడి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఉద్యోగ భద్రత, ఎస్క్రో అకౌంట్ ద్వారా భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలను ఉద్యోగ భద్రత, ఎస్క్రో అకౌంట్ ద్వారా నేరుగా వేతనాలు, ఎస్క్రో అకౌంట్ గల వేతనాలు లోని విద్యుత్ శాఖలో మీటర్ రీడర్లుగా అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ మీటర్ రీడర్స్కు సంబంధించి ఒక ఫిక్స్డ్ జీతం లేకుండా పీస్ రేట్ ప్రకారము ఇచ్చేటువంటి పద్ధతిని అమలుపరుస్తూ ఉన్నారు. కానీ అనేక సంవత్సరాలుగా ఆ పీస్ రేటు కూడా పెంచకుండా అదే రేటుతో పాత రేట్లతోనే ఇస్తూ ఉన్నారు. రోజు రోజుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి. ధరలకు అనుగుణంగా జీతాలు పెంచుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. డిఏలు 6 నెలలకు ఒకసారి డిఏలు ఇస్తూ ఉన్నారు ఉద్యోగస్తులకు. అదేవిధంగా 5 ఏళ్ళకు ఒకసారి పిఆర్సీ అమలు పరుస్తూ ఉన్నారు.
కానీ మీటర్ రీడర్స్కు సంబంధించి ఏమాత్రము పెరుగుదల లేకుండా అదే కొనసాగిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో ఎస్క్రో అకౌంట్ ద్వారా మాకు అకౌంట్లలో జీతాలు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాం. దాన్ని అతిగతి లేదు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించమంటున్నాం. స్మార్ట్ మీటర్ల పేరుతో ఈరోజు దోపిడీ చేసేదానికి ఆదాని మీటర్లు బిగించి ప్రజలనెత్తిన గొడ్డలు పెట్టిన లాంటి నడ్డీర కొడతా ఉంటే అది దాంతోపాటు ఉపాధి అవకాశాలు కూడా పోతాయని చెప్పేస్తే దానికి సంబంధించి ప్రత్యామ్నాయ అవకాశాలు కల్పించమని కూడా అడుగుతూ ఉన్నాం. అదే సందర్భంలో రాష్ట్రమంతా 3 డిస్కంలో ఒకే పని విధాలు అమలు పరచాలని చెప్పి పైన అధికారులు ఆదేశించినప్పటికీ అది కింద స్థాయిలో అమలు జరపడం లేదు. సిఎండీల ఆదేశాలు ఇచ్చినా, ఎస్సీల ఆదేశాలు ఇచ్చినా, ఇంకొకరు ఇచ్చినా అది అమలు జరిపేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు వీరందరికీ కూడా స్మార్ట్ మీటర్లు వస్తే ఉద్యోగ భద్రత లేకుండా పోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు ప్రత్యామ్నాయ ఉపాధిలో భాగంగా ఈరోజు ట్రీ కటింగ్కు సంబంధించి, డీ లిస్టుకు సంబంధించి, మీటర్లు మార్చేదానికి సంబంధించి వీళ్ళందరినీ ఉపయోగపెట్టుకోవచ్చు. 12 రోజుల తర్వాత వీరికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశం కల్పించవచ్చు. సబ్స్టేషన్లకు సంబంధించి ఐటీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ల అవకాశం కల్పించవచ్చు. అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్ కొత్త డివిజన్లు వస్తూ ఉన్నాయి, కొత్త సెక్షన్లు వస్తూ ఉన్నాయి. వాటిలో కంప్యూటర్ ఆపరేటర్ అవసరము. కాబట్టి ఈ అనేక సంవత్సరాలుగా దీనే విద్యుత్ శాఖని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి ఈ విద్యుత్ మీటర్లకు సంబంధించి ఆ కంప్యూటర్ ఆపరేటర్లుగా అవకాశం ఇవ్వవచ్చు. అదేవిధంగా అన్స్కిల్డ్ వర్కర్లకు అనేక రకమైనటువంటి పనులు ఉన్నాయి, వాటికి అవకాశం కల్పించవచ్చు. స్కిల్డ్ వర్కర్లకు అవకాశం కల్పించవచ్చు. ఈరోజు అనేక ప్రత్యామ్నాయమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఈ డిపార్ట్మెంట్లో మీటర్ రీసెడర్ల ఈరోజు చీతకన్నేసి వారిని ఇబ్బంది పాలు చేస్తూ ఉన్నారు. అనేక సార్లు ఈ ఉద్యమాలు చేస్తూనే ఉన్నాము. ఈ ఉద్యమాలకు సంబంధించి హామీలు వస్తున్నాయి తప్ప అమలు జరపడం లేదు. కాబట్టి దీన్ని వెంటనే ప్రభుత్వము మన ముఖ్యమంత్రి కలగజేసుకొని, మంత్రి గారు కలగజేసుకొని దీని పరిష్కారం చూపాలని చెప్పేసి చూపిస్తాం ఆశపడుతున్నారు తప్ప దానికి ఒక ప్రత్యామ్నాయంగా పరిష్కార మార్గం పూర్తి చేయడం లేదు. కాబట్టి దాన్ని ఫైనల్ చేయాలని చెప్పేసి వీరికి భద్రత కల్పించాలని చెప్పి ఏఐటీసీ మీటర్ రీడర్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది. తన పట్ల విశేష అభిమానం చూపుతున్న అభిమానులు పార్టీ కార్యకర్తలకు అన్ని వేళగా అండగా ఉంటారని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రొద్దుటూరులో తన ప్రాణం ఉన్నంత వరకు వైసీపీ కార్యకర్తలకు ప్రత్యర్థులు ఎలాంటి ఇబ్బంది కలిగించినా తాను అండగా నిలబడతానన్నారు. పాత బస్టాండ్లో వైసీపీ కార్యకర్తలు కొండారెడ్డి, సుధాకర్ల దుకాణాలు కాలిపోవడం వెనుక ప్రమాదం కాకుండా కుట్రలేమన్నా ఉన్నాయన్న కోణంలో పోలీసులు విచారణ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. గురువారం ఆ దుకాణాలను రాచమల్లు సందర్శించారు. నష్టపోయిన కొండారెడ్డికి 2 లక్షలు, సుధాకర్కు 50,000 ఆర్థిక సహకారం అందిస్తున్నట్లు ఈ సందర్భంగా రాచమల్లు చెప్పారు. ఇదే కాకుండా భవిష్యత్తులో ఎలాంటి సహాయ సహకారాలు కావాల్సిన ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇదే క్రమంలో ప్రత్యర్థుల ఆస్తులను నాశనం చేసే అలవాటు ప్రబలకుండా పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని రాచమల్లు పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు. నా కుటుంబ సభ్యులు నా కుటుంబంలో ఒకరు అని చెప్పడమే నిజాయితీ. చిన్న ఆర్థికపరమైన కుటుంబాలు వీళ్ళవి. ఈయనేమో కూలింగ్ షాపు, ఇందులో సిగరెట్లు కూలింగ్ షాపులు పెట్టుకొని నడిపేవాడు చాలా ఏళ్ళుగా పాత బస్ స్టాండ్లో. ఆయనేమో చిన్న బంకులో చిన్న ఏదో బేరింగ్ సామాన్లు అవి పెట్టుకొని బ్రతికేవాళ్ళు. దీని మీద ఇచ్చిన ఆదాయంతో వాళ్ళ కుటుంబంలో ఉండే మహిళలు కూడా ఏదో ఒక పని చేసుకొని అంతా కలిసి సంసారాన్ని పోషించుకోవాలి. అంత చిన్న ఆర్థికపరమైన కుటుంబాలు. ఇంత చిన్న కుటుంబాలు అయినప్పటికీ కూడా నా పట్ల, మా జెండా పట్ల అంత ప్రేమ, అంత నిబద్ధత కలిగి గత 10-12 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి నేను ఈ కాన్స్టిట్యున్సీకి లీడర్ అయినప్పటి నుంచి మా జెండా బట్టి నా ఇంట తిరుగుతున్నారు. ఇప్పటి వరకు ₹1 కూడా నాతో వాళ్ళ ప్రయోజనాన్ని కూడా పొందలే. ఎలక్షన్లు వచ్చినా క్యాన్వాస్ అయినా వాళ్ళు తిరుగుతారు, వాళ్ళ ఖర్చు వాళ్ళే పెట్టుకుంటారు. మళ్ళీ ప్రతి సంవత్సరము జగన్ జన్మదినానికి, నా జన్మదినానికి పురస్కరించుకొని కొండారెడ్డి వాళ్ళు అయితే ఈయన ఆంజనేయ స్వామి గుడి దగ్గర భోజనం పెడతారు, మీ అందరికీ కూడా తెలుసు. మరి అంత ప్రేమ కలిగిన వ్యక్తులు నా కుటుంబ సభ్యులకు సంబంధించిన వీధి 2 షాపులు మాత్రమే కాలడం అంటే ఇది ప్రమాదం అనుకోవాలన్నా, లేకుంటే పగతో ఎవరన్నా అగ్గిపెట్టారనుకోవాలన్నా? ఇక్కడ అడిగితే చుట్టుపక్కల వాళ్ళను ఎవరైనా అడిగితే ప్రమాదవశాత్తు సంభవించినట్టు లేదు,
షార్ట్ సర్క్యూట్ అయితే కాదు, ఇది మీటరు. కరెంటు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయితే ఇది డ్యామేజ్ కావాలా? కాదు. అది కాకుండా వేరేది ఏదైనా గ్యాస్ అంటే ఏం లేదు, బాగానే ఉంది. మరి ఇంకా గ్యాస్ వలన ప్రమాదం జరగక, కరెంటు వలన ప్రమాదం జరగక, పోనీ ఏదన్నా వేడి వలన ఎండల కాలం కాబట్టి అంటుకుంది లేదంటే బోలగడ్డ అయితే కానీ అంటుకుంటుంది. బంకులెట్ట కలుతాయి? దేశపూర్వకంగా ఎవరో వాళ్ళ మీద కోపం పెట్టుకొని మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాచమల్లుకు అత్యంత ప్రేమగా ఉండారు కాబట్టి మిమ్మల్ని బాధ పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా అనే కోపంతోనూ పగతోనూ ఉద్దేశపూర్వకంగా డీజిలో పెట్రోలో ఇంకొకటో ఏదో పెట్టో బట్టో గిట్టో పెట్టి కాల్చే ప్రయత్నం చేయడంలో భాగమే తప్ప, లేకపోతే ఏ ఒక్కదానికి ప్రమాదం జరగకుండా మా వాళ్ళ దానికి జరగడం అంటే ప్రమాదవశాత్తు జరిగిన కార్యక్రమమా, లేకపోతే ఎవరో ఉద్దేశపూర్వకంగా చేసిన కార్యక్రమం అనే కోణంలో పోలీసు వాళ్ళు ఆలోచన చేయాలా. విషయంలో ఇప్పుడు ఏడు జరిగింది, లేకపోతే ఇంకో చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ ఆస్తులకు సంబంధించి నష్టం జరుగుతుంది. పోలీసు వాళ్ళు ఉదాసీనత ప్రవర్తిస్తే ఆ కోణంలో విచారణ చేయకపోతే కనుక ఇటువంటి కార్యక్రమాలు ఎవరి వార్డులలో ఎవరి వీధులలో వాళ్ళకి సరిపోల మీద చేస్తుంటారు. మనకేం కాదులే, మన పార్టీ అధికారం ఉంది, తెలుగుదేశం అని చెప్పి చేస్తారు. ఇప్పుడు కూడా నేను స్పష్టంగా ఇది కాల్చినారా కాల్చలేదా ప్రమాదమా అంటే ఉండబడిన పరిస్థితులను ఆవలింపు చేసుకుంటే ఇక్కడ విచారించుకుంటే ఇది ప్రమాదం కాదు, ఉద్దేశపూర్వకంగా చేసినది అనేది మాకు అనిపిస్తూ ఉంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో నిలిచిపోయిన ఏకైక వ్యక్తిగా గుర్తింపు పొందిన వైఎస్ఆర్ పేరు జిల్లాకు పెట్టగా దాన్ని మార్పు చేయడం దారుణమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ధ్వజమెత్తారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఒక బ్రాండ్గా గుర్తింపు పొందారన్నారు. దురదృష్టవశాత్తు 2009లో ఆయన అకాల మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది అభిమానులు కార్యకర్తలు తనువు చాలించారన్నారు. ప్రజలు ఎన్నడూ చూడని పథకాలను ప్రజలకు అందించిన గొప్ప వ్యక్తిగా వైఎస్ఆర్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఆయన మరణం తర్వాత ప్రజలకు గుర్తుగా జిల్లాకు అప్పటి ప్రభుత్వం ఆయన పేరు పెట్టగా కూటమి ప్రభుత్వం జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పులు చేయడం దురదృష్టకరమన్నారు. అదే కాకుండా రాష్ట్రంలో అనేక ప్రదేశాలకు వైఎస్ పేరు చేర్పేస్తే ప్రజాగ్రహానికి గురవుతారన్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ప్రజలకు మంచి చేయకపోగా ఇలా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం దారుణమన్నారు. జిల్లా పేరు మార్పు చేసినంత మాత్రాన ఆయన పేరును ప్రజల గుండెల్లోంచి చేరిపోయలేరన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు చేసిన మేలు లేకపోగా దోపిడీ దుర్మార్గాలు వైసీపీ నేతలను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కూటమి ప్రభుత్వంలో మార్పు రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్లోనూ చనిపోయిన పరిస్థితి, ఇటువంటి పరిస్థితి భారతదేశంలో కాదు కదా, ప్రపంచంలో ఎవరికీ కూడా అంతటి ప్రేమ అభిమానం లేదేమో. ఎందుకంటే స్వాతంత్రం తెచ్చిన నాయకులు ఉన్నారు, దేశ ప్రధానులు ఉన్నారు, వాళ్ళు ఎవరు చనిపోయినా కూడా ఇంతమంది ఎక్కడ కూడా చనిపోయిన పరిస్థితి లేదు. మన తమిళనాడులో ఎంజీఆర్ గారు చనిపోయినప్పుడు కొంతమంది ఆత్మాహుతి చేసుకోవడం జరిగిందనమాట. అంతకు తప్పనిచ్చి ఈ రకంగా జరిగిన, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారంటే ఆ అభిమానము ఆ ప్రేమ ఉంది కాబట్టే వాళ్ళు నిజంగా బాధపడి, వాళ్ళ ఇంట్లో మనిషి చనిపోయినట్టుగా నిజంగా బాధపడి వాళ్ళు గుండె పగిలి చనిపోవడం జరిగింది. మా రాజశేఖర రెడ్డి గారు లేరే, మా రాజశేఖర రెడ్డి గారు ఇంక ఉండరా, చనిపోయినాడా అని చెప్పేసి ఆ రకమైన పరిస్థితుల్లో అంతమంది చనిపోయిన పరిస్థితి ఎప్పుడు గతంలో లేదు, భవిష్యత్తులో కూడా ఉండబోదేమో. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పరిపాలనే ఒక చరిత్ర. ఎందుకంటే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే చెప్పడం జరిగిందో అమలు చేసిన పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పంగానే చాలా స్కీమ్స్ ఇప్పుడు కూడా గుర్తుండిపోయే పరిస్థితి ఉంది. ఆరోగ్యశ్రీ, రాజీవ్ ఆరోగ్యశ్రీ అయినా, 108 అయినా, ఫీ రీఎంబర్స్మెంట్ అయినా,
ఉచిత కరెంట్ అయినా, జలయజ్ఞమైనా, ముస్లింలకు 4% రిజర్వేషన్ అయినా, ఇవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పంగానే ఇవన్నీ కూడా గుర్తుకొస్తాయి. రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసేసి అదేదో కొత్త రాజ్యాంగం, మొత్తం భారతదేశం అంతా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఉంటే ఈడ మాత్రం గతంలో ఎప్పుడూ ఇటువంటిది లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇంత అరాచకం లేదు ఎప్పుడు. అటువంటిది ఇంత అరాచకం ఎప్పుడు కూడా గతంలో చూసిండరు. దురదృష్టకరం. ఇప్పుడేం కాని రాదు, ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మనకు అధికారంలోకి ఇచ్చింది ఎందుకు? ప్రజలు ఈ రాష్ట్రం బాగుపరుస్తారేమో అని, వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయేమో అని వీళ్ళు చెప్పిన మాయ మాటలకు, మోసం మాటలకు, అబద్ధపు మాటలకు ఆశపడి బాగుపడతామేమో అని చెప్పేసి ఓట్లు వేసినారు తప్ప ఇంకో రకమైన మీపైన ప్రేమ, అభిమానమో లేకుంటే ఇంకొకటో కాదు. ఖచ్చితంగా ఏదైతే చెప్పారో ఖచ్చితంగా అమలు చేయించే కార్యక్రమం తప్పకుండా జరిగేంత వరకు మేము పోరాడే కార్యక్రమం చేస్తాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ, జిల్లా ప్రజల మనోభావాలను కూడా ఈ ప్రభుత్వం గమనించాలి. ఖచ్చితంగా మనోభావాలకు అనుగుణంగా నడుచుకోగలిగితేనే, అంటే ఈ పేరు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని దానిలలోనూ ఆ రకంగా ఉంటేనే ప్రభుత్వం మనుగడ సాగిస్తుంది అని చెప్పేసి హితవు తెలియజేసుకుంటూ, తప్పకుండా మార్పు వస్తుందని చెప్పేసి కోరుకుంటూ, లేకపోతే ఖచ్చితంగా ఉద్యమాలతో వాళ్ళకు బుద్ధి చెప్పే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్కారం. జిల్లాలోని వేంపల్లి మండల పరిధిలోని కుమ్మరాంపల్లె సమీపంలో ఉన్న ఓ ఇంటి తాళం పగలగొట్టి దొంగలు పెద్ద ఎత్తున నగదు, బంగారు, వెండి నగలు అపహరించుకుని వెళ్లారు. ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాను తెరిచి 6.5 తులం బంగారాభరణాలు, 1.5 కేజీ వెండిని దొంగలు ఎత్తుకెళ్లారని బాధితుడు మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. బాధితుడు మధుసూదన్ రెడ్డి వేంపల్లి పట్టణంలోని పులివెందుల రోడ్డులో లాస్య బట్టల దుకాణాన్ని నిర్వహిస్తున్నారు. బాధితుడు మధుసూదన్ రెడ్డి, ఆయన భార్య మౌనిక ఇద్దరు దుకాణంలో పని ముగించుకుని బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చి చూడగా ఇంటికి ఉన్న తాళం పగలగొట్టి తలుపులు తెరిచి ఉండడం కనిపించింది. ఇంట్లోకి వెళ్లి చూడగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వేంపల్లి సీఐ సురేష్ రెడ్డి సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించి ఉన్నత అధికారులకు విషయాన్ని తెలియజేశారు. అనంతరం గురువారం మధ్యాహ్నం కడప నుంచి క్లూస్ టీం అధికారులు వచ్చి తనిఖీలు చేశారు. ఇంట్లో పలు ప్రదేశాలలో ఉన్న వేలిముద్రలను సేకరించారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు వేంపల్లి సీఐ సురేష్ రెడ్డి తెలిపారు. 19/3/2025 తేదీన కుమరాంపల్లికి చెందిన మధుసూదన్ రెడ్డి అతని ఇంటికి సుమారు 10 గంటలకు తాళం వేసి వేంపల్లికి వచ్చినాడు. వేంపల్లికి వచ్చి మళ్ళీ తిరిగి సుమారు 7:20 ప్రాంతంలో వాళ్ళ ఇంటికి వెళ్ళినారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడగా వాళ్ళ ఇంటి తాళము బ్రేక్ చేసి ఉన్నది. అదేవిధంగా వాళ్ళ ఇంట్లోని బట్టలు బీరో నందు కానీ కబోర్డ్ నందు కానీ బట్టలంతా చెల్లాచెదరుగా ఉన్నది. మన స్టేషన్కి వచ్చి ఈరోజు కంప్లైంట్ ఇచ్చినాడు. అతని ఇంట్లో ఉన్నటువంటి సుమారు 6.5 తులం గోల్డు, 1.5 కేజీ సిల్వర్ దొంగతనం చేయబడిందనేసి కంప్లైంట్ ఇచ్చినారు. ఆ కంప్లైంట్ మేరకు మనం కేసు రిజిస్టర్ చేసినాము. క్లూస్ టీం వచ్చింది. దీనిపైన మనం దర్యాప్తు చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలందరూ భగవంతుని దయతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ సుఖమయ జీవితాన్ని కొనసాగించాలి. ఇఫ్తార్ కార్యక్రమం ద్వారా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఆకాంక్ష. పవిత్ర హజ్ యాత్రికుల కోసం కష్టపడి సాధించుకున్న విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ తొలగించడం తగదు. మైనార్టీ వర్గాలను ముఖ్యమంత్రి చంద్రబాబు విస్మరించారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఆగ్రహం. రాష్ట్రంలో విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధికి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టి వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే ఆమోదించాలి. ధర్నా కార్యక్రమంలో ఏఐటీసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి డిమాండ్.
సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.